అండి ఈరోజైతే పూస నెయ్యి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి. చాలా సింపుల్గా మీకు చూపిస్తున్నాను, చూసి నేర్చుకోండి. కొంతమందికి నెయ్యి తయారు చేయడం కూడా రాదు, అలాంటి వాళ్ళ కోసమని ఈ వీడియో. యూస్ఫుల్ అనుకుంటే మన ఛానల్ని ఫాలో అయిపోండి మరిన్ని వీడియోల కోసం. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. చాలా కమ్మటి వాసన, కమ్మటి స్మెల్ వస్తుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఇదైతే నైట్ తోడబెట్టుకున్న పెరిగి, నేనైతే పెరుగు మీగడ తీస్తానండి. చాలామంది అయితే పాల మీగడ తీసుకుని వెన్నపూస చేస్తారు. పాల మీద మీగడ కన్నా ఇలాగా పెరుగు మీద మీగడ చాలా బాగుంటుంది. నెయ్యి ఇలా తీసుకున్న మీగడే మిక్సీ జార్లో వేసేసుకోండి. అలాగే ఇంతకుముందు తీసుకున్న మేగడ కూడా వేసేసుకుందామండి. మిక్సీ జార్లో వేసేసుకుని మొత్తం మిక్సీ పట్టుకుందాము. అలాగే ఇందులో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోండి. వాటర్ పోయొద్దు, ఐస్ క్యూబ్స్ వేసుకుంటే మనకి వెన్న తొందరగా వస్తుంది. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందామండి. చూడండి, మిక్సీ పట్టుకుంటే ఇలా దేనికి దానికి సెపరేట్ అయిపోతుందండి. వెన్నపూస పైకి వచ్చేస్తుంది, వాటర్ కంటెంట్ ఏమైనా ఉంటే కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ వెన్నపూసని గిన్నెలోకి తీసేసుకుందాము. చాలా ఈజీగా అయిపోతుందండి మిక్సీ జార్లో. అదే చల్లకవంత అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అంత ఓపిక ఇప్పుడు ఎవరికి ఉండట్లేదు కదా. నార్మల్ వాటర్ కాకోకుండా కూలింగ్ వాటర్ ఒక గిన్నెలో పోసుకుని ఈ వెన్నపూస అందులో వేసుకుని నీట్గా కడుక్కోవాలండి. నార్మల్ వాటర్ వేస్తే వెన్నపూస కరిగిపోతుంది. ఇలా తీసుకున్న వెన్నని ఇలా వాటర్లో వేసేసుకోండి. అలాగే మొత్తం చేయాలి. వేలకు వేలు కట్ చేసుకునే కన్నా ఇంట్లో మనం ఎలాగా పెరుగు తోడు పెట్టుకుంటాం కదండి, ఇలా వెన్నపూస తీసుకుంటే మనకి వెన్న సేవ్ అవుతుంది, తర్వాత నెయ్యి వస్తుంది కదా, డబ్బులు సేవ్ అవుతాయి. చూడండి, నాకైతే ఇంత ముద్ద వచ్చింది. చూడండి, మిక్సీ జార్లో అయితే ఏమీ లేదు. ఇలా తీసుకున్న వెన్నపూసని 2-3 టైమ్స్ నీట్గా కడుక్కోండి. అప్పుడు మజ్జిగ స్మెల్ అనేది ఉండదు, మజ్జిగ ఏమైనా వచ్చేస్తుంది. ఇప్పుడైతే వేడి చేసుకుందాము. పొంగుతుందండి, అందుకని గట్టితో ఇలా అనుకుంటే పొంగు తగ్గుతుంది. నెయ్యి తొందరగానే అయిపోతుందండి, వెన్న తీయడమే కొంచెం కష్టం. చూసారు కదా, సెపరేట్ అయిపోతుంది. చూడండి, నెయ్యి అయితే తయారైపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని నెయ్యిని చల్లారనిద్దాము. మీకు మంచి స్మెల్ వస్తుంది. నెయ్యి తయారైపోతే మంచి స్మెల్ వస్తుందండి. చల్లారాక వడపోసుకుని స్టోర్ చేసుకుందాం. అంతేనండి, పూస నెయ్యి అయితే తయారైపోయింది. అయ్యండి, పూసలు అయితే కనిపిస్తున్నాయి కదా, నెయ్యి పూస. ఇలాగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.